నిర్మల్ జిల్లా సోన్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంతో మహిళ భర్తను హత్య చేసింది. విషయం బయటపడకుండా అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. వెల్మల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో ప్రియుడు మహేష్తో కలిసి భర్తను హతమార్చింది. ఇద్దరు కలిసి టవల్తో హరిచరణ్ను గొంతు నులిమి చంపి బాత్రూంలో పడేశారు. తర్వాత మూర్ఛ వచ్చి చనిపోయాడని బంధువులకు తెలిపారు. హరిచరణ్ కొడుకు కృష్ణ దుబాయ్లో ఉంటున్నాడు. విషయం తెలిసి నిన్న సొంతూరుకు వచ్చిన కృష్ణ తల్లిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది. పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరిని రిమాండ్కు తరలించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంతో మహిళ భర్తను హత్య చేసింది. విషయం బయటపడకుండా అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. వెల్మల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో ప్రియుడు మహేష్తో కలిసి భర్తను హతమార్చింది. ఇద్దరు కలిసి టవల్తో హరిచరణ్ను గొంతు నులిమి చంపి బాత్రూంలో పడేశారు. తర్వాత మూర్ఛ వచ్చి చనిపోయాడని బంధువులకు తెలిపారు. హరిచరణ్ కొడుకు కృష్ణ దుబాయ్లో ఉంటున్నాడు. ఈ విషయం తెలిసి నిన్న సొంతూరుకు వచ్చిన కృష్ణ తల్లిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది. పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరిని రిమాండ్కు తరలించారు.